ముస్లిం దేశాల్లో ఇరాన్కు ఉన్నంత సైన్యం, పాకిస్తాన్కు ఉన్నంత సైన్యం ఏ దేశాలకి లేదు. అరబ్ దేశాలు, ఒపెక్ దేశాలు, ఆయిల్ ప్రొడక్షన్ చేసేటటువంటి దేశాలకి లేనే లేదు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటిది. ఆయా దేశాలు సుదీర్ఘకాలం పాటు అమెరికాను నమ్ముకుని అమెరికా తమ రక్షణ చూసుకుంటుంది. తాము సంపాదించిన డబ్బుల్లో అమెరికాకి ఇచ్చుకొచ్చారు. అమెరికన్ బేస్లు అక్కడ పెట్టారు. చివరికి అమెరికా వాళ్ళని ఎవరిని కాపాడలేకపోయింది. అది ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా దెబ్బతీసి ఇరాన్ ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ బేసుల పేరుతో మొదట ధ్వంసం ప్రారంభించి ఆ పైన ఈ దేశాలను కూడా సర్వనాశనం చేయడం ప్రారంభించింది. అదంతా గమనించాం. ఈ అనుభవంతో ఇప్పుడు అమెరికాని పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి తమ డాలర్లను కూడా వెనక్కి తెచ్చేసుకుని ఇతరత్ర రంగంలోకి దిగుతున్నాయి. సౌదీ అరేబియా అయితే అతివేగంగా ఒక పక్కన పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది, రెండో పక్కన తన సైన్యానికి కూడా యుద్ధ విమానాలు కొనటం, అట్లాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొత్తగా కొనుక్కోవడం, అమెరికానే కాకుండా రష్యా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా కొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది, ఇండియా దగ్గర నుంచి కూడా కొనే ప్రయత్నం చేస్తుంది, దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియా ఏకంగా వైమానిక దాడులు చేస్తుంది. హౌతీల మీద వైమానిక దాడులు చేసింది. అట్లాగే హిజ్బుల్లా మీద వైమానిక దాడులకు సిద్ధమని ప్రకటించింది. ఇరాన్ మీద దాడులకు కూడా సిద్ధపడుతుంది. తద్వారా ఏదైతే ఇప్పటిదాకా సైన్యం పేరుకు మాత్రమే ఉన్నటువంటి దేశాలు కూడా యుద్ధంలోకి దిగుతున్నాయి, సైన్యాన్ని పెంచుకుంటున్నాయి అర్జెంటుగా.